ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బెండకాయ ఫ్రై అండి. ఇది కొత్తగా చేస్తున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా మనం క్రిస్పీగా చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి, అన్నంలో కలుపుకోవాలి, కానీ చపాతీ వాటికి బాగోదు. మనం బెండకాయలు ముందు వెనకాల కోసుకోవాలండి. బాగా కోసుకొని పక్కన పెట్టుకోండి. లేతకాయలు అయితే ఇంకా బాగుంటాయి. ముందుగా శనగపిండి, మెంతులు ఒక స్పూన్ అండి. ఒక చిన్న గిన్నెతో శనగపిండి, అలా మిరపకాయలు 10 మిరపకాయలు, ఎండుమిర్చి మెంతులు కలిపి వేయించుకోండి. అందులో కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోండి. వేగాక పక్కన పెట్టుకోండి. అందులోనే 3 వెల్లుల్లి రెబ్బలు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తొక్క తీయక్కర్లేదు. మనం మిక్సీ చల్లారాక మిక్సీని ఇలాగ ఒక పొడిలాగా ఆడుకోండి. అందులోనే చూసారా, ఎండుమిర్చి అది మనం మిక్సీ చేసుకున్నాం కదా, అందులోనే మనం శనగపిండి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర, పసుపు వేసుకుంటే ఒకసారి మిక్సీ పట్టండి దీన్ని. అప్పుడు పొడిలాగా వస్తుంది. టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. జీలకర్ర, పసుపు, ఉప్పు అన్నీ కలిపేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకుంటే మనకి పొడిలాగా ఉండాలండి. ఇలా పొడిలాగా ఉండాలి. చూసారా, ఇలా పొడిలా ఉండి ఒక ప్లేట్లో తీసుకొని దీనికి మనం కొద్దిగా తాలింపు, మనకి తినేటప్పుడు పిండిలా ఉండకుండా మనకి కరకరలాడడానికి మనకి తాలింపు పెట్టుకోవాలండి. కొద్దిగా మినపప్పుని, చూసారా, ఈ పిండిని ఇలా పొడిలాగా ఉండాలండి. పెనంలో కొద్దిగా నూనె వేసుకొని అందులోని మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలాగ ఇందులో వేసుకోండి. ఈ వేడికి మనకి పొడి ఇంకా బాగుంటుంది, గుల్లబారినట్టు వస్తుంది. చూసారా, పొడిగా ఉంటుంది అన్నమాట. బాగా చేత్తో కలపండి. స్పూన్తో కలిపితే బాగోదు, చేత్తో కలిపితే ఇలా విడిపళ్ళాడుతుంది. అప్పుడు మనం బెండకాయలు ఇలాగ మజ్జిగ కోసుకొని అందులో స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇలా స్టఫింగ్ చూసారా, ఇలా మజ్జిగ కోసుకొని స్టఫింగ్ పెట్టుకోండి. నాకు బెండకాయలు కొద్దిగా వాడిపోయండి, నేను తీసుకునేసరికి. అందుకని మీరు లేత కాయలు అయితే చాలా బాగుంటుంది. యూట్యూబ్ వల్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుందండి. పిల్లలకి ఇలాగ చేస్తూ ఇలా వీడియోలు చేసి పెడుతున్నాను నేను. నాకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ. ఇలాగా స్టఫింగ్లో చేసుకొని నూనె వేసుకొని పెనంలో ఇలా వేయించేసుకోవాలండి. ఇలా వేగిన వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి బెండకాయలు. అంతేనండి, ఎంత టేస్టీ అని బెండ ఫ్రై రెడీ అయిపోయింది. బెండ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.